సార్ నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్‌గా 30 సంవత్సరాలు ఈ రోజుకి. అంటే సీఎంగా 30 ఏళ్ళు కాకపోయినా ఆయన ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సీఎంగా ఆయన ఒక చెరగని ముద్ర వేశారని చెప్పాలి. ఏపీ రాజకీయాల్లోనూ, అలాగే దేశ రాజకీయాల్లో కూడా. ఒకసారి ఆయన రాజకీయ జీవితం గురించి విశ్లేషించమంటే ఏం చెప్తారు? అంటే 30 ఏళ్ల క్రితం 95వ సంవత్సరంలో ఆయన మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడండి. అయితే ఆయన ఎమ్మెల్యే అయింది 78లో. 78లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఒక విచిత్రమైన సందర్భంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది అప్పుడు. అంటే రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ అనేవి రెండు గ్రూపులుగా చీలిపోయిన తర్వాత ఆ రెండు గ్రూపులకి మధ్య జరిగినటువంటి ఎన్నిక అది. ఒక రకంగా దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసినటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు. అలా 78లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది భారత రాజకీయాలు. అలాంటి ఎన్నికల్లో ఆయన మొదటిసారి కంటెస్ట్ చేశాడు. ఆ కంటెస్ట్ చేయడానికి అవకాశం ఎలా దొరికింది ఆయనకి? ఆయనేవి అంత ఆస్తిపరుడు కాదు, అలాగే ఆయన ఏదో మ్యానిపులేట్ చేసేంత రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. కానీ ఆయనకు అవకాశం దొరికింది. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఎలా దొరికిందంటే, ఆబుదూడ కాంగ్రెస్, అప్పుడు వెంగళరావు గారు సీఎంగా ఉన్నాడు ఇక్కడ. వెంగళరావు గారు ఇక్కడ అంటే హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి వెంగళరావు గారు సీఎంగా ఉండగా ఆయన రెడ్డి కాంగ్రెస్తోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆవుదూడ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడానికి ఇష్టపడ్డారు. కొత్తగా వచ్చినటువంటి ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలవమేమో అనే ఒక అనుమానం చేత అటువైపు నుంచి పెద్దగా ఎవరు కదలలేదు. అలాంటి సందర్భంలో ఈయనకు అవకాశం దొరికింది ఐ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి. అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ఇందిరాగాంధీని, ఆవిడ గెలుపుని దర్శించినటువంటి కొంతమంది సపోర్ట్ చేశారు. ఇతను పెద్ద నాయకులు, రాజగోపాల్ నాయుడు గారు లాంటి వాళ్ళ ఆశీర్వాదం దొరికింది. ఈ ప్రయాణంలో ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచాడు. ఆయన గెలవటం మాత్రమే కాదు, ఆ ఎన్నికల్లో విచిత్రంగా ఇందిరా కాంగ్రెస్కే ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే జనాలు అలవాటు పడి ఉన్నటువంటి గుర్తు ఆవుదూడ కాబట్టి ఆ గుర్తుకే ఓటేస్తారు, హస్తం గుర్తుకి వెయ్యరు అనుకున్నారు జనాలు. కానీ జనాలు చాలా తెలివిగా హస్తం గుర్తుకే ఓటేసి అన్ని చోట్ల హస్తం గుర్తు ఎమ్మెల్యేలని గెలిపించారు. ఆ గెలిపించిన ఆ క్రమంలో ఆ విజయ యాత్రలో ఈయన గెలిచాడు. గెలిచి ప్రభుత్వం ఏర్పడింది, ఐ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. వెంగళరావు గారు రిజైన్ చేశాడు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ప్రయాణంలో అలా ఒక సెన్సేషనల్ ఎన్నికలో ఎంట్రీ ఇచ్చాడు ఆయన. ఒక చీలికలో నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. దాదాపుగా అలాంటి చీలిక సందర్భమే, అలాంటి ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్టీ రామారావు గారు ఆయన సంజయ్ గాంధీ మీద రకరకాల సందర్భాల్లో మాట్లాడుతూ రాజ్యాంగేతర శక్తి అంటే ప్రభుత్వంలో ఏ హోదా లేని ఒక యువజన నాయకుడు, ఇలాంటి పదాలు వాడేవాడు. సినిమాల్లో కూడా వాడాడు. యమగోళ సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్. అంటే ఏ పదవి లేని ఒక యువజన నాయకుడు ఉన్నాడులేండి అంటాడు చాలా క్యాజువల్గా. అలా రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించినటువంటి సంజయ్ గాంధీని అభివర్ణించేవారు. అలాంటి సందర్భం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీలో లక్ష్మీ పార్వతి అలా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించి రామారావు గారిని కంట్రోల్లోకి తీసుకుని తను చెప్పిన పద్ధతిలో పరిపాలన జరిగేటట్లుగా ఆయన దగ్గర నుంచి ఆదేశాలు ఇస్తోంది అనేటువంటి అభిప్రాయం ప్రపంచానికి కలిగించగలిగాడు చంద్రబాబు. ఈ కలిగించే క్రమంలో ఆయన రామారావు గారి కుటుంబాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అయితే ఇదంతా పైకి కనిపించేటువంటి విషయం. నిజానికి అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆర్థిక దన్ను చంద్రబాబు గారి దగ్గర ఉందా అంటే, ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఎలాగైతే లేదు, ఇప్పుడు కూడా లేదు.
అప్పుడు ఆ స్థాయికి లేదు, ఇప్పుడు ఈ స్థాయికి లేదు. ఈ పని చేయడానికి కూడా తగినంత ఆర్థిక వనరులు సొంతంగా లేవు ఆయన దగ్గర. కానీ మొబలైజ్ అయినాయి. ఈ మొబలైజ్ అవటం అనేది ఒక చారిత్రక సందర్భం. భారతదేశం ఆర్థిక సరళీకరణలోకి ఎంటర్ అయినటువంటి సందర్భం 90 దశకం. 95లో ఈయన ముఖ్యమంత్రి కావటానికంటే ముందు, సంవత్సరం ముందు రామారావు గారు సీఎం అయినప్పుడు 94లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికే దేశంలోకి ఆర్థిక సరళీకరణ ప్రవేశించేసింది, నడుస్తోంది. ఆ టైంలో మార్కెట్ ఎకానమీని హర్ట్ చేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. సంపూర్ణ మద్యపాన నిషేధం, అలాగే కరెంటు, వ్యవసాయానికి తక్కువ ధరకే కరెంట్ ఇవ్వటం, అంటే ఎన్నికల వాగ్దానాలు అవన్నీ. ఆయన ఎన్నికల్లో చెప్పిందే చేస్తానని చెప్పాడు. ఆ ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుంచి ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడు. పెట్టడంతో ఆ మర్నాటి నుంచి అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ని కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి నిర్ణయాలు. అలాంటి నిర్ణయాల క్రమంలో ఈయనతో కుదరదు, అంటే మారిన ప్రపంచానికి మారిన జ్ఞానంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు ఈయన. ఈయన నాయకత్వంలో మార్కెట్ ఎకానమీ ఇక్కడ ఇంప్లిమెంట్ కావడం కొంచెం జటిలంగా మారే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ని టార్గెట్గా చేసుకున్నటువంటి వ్యాపార శక్తులు, కార్పొరేట్ శక్తులు అన్నీ ఒక ప్రయత్నం చేద్దాం, ఇతన్ని పక్కకి జరపడానికి ఏదైనా అవకాశం ఉందా అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అడ్వైజర్స్ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఎమర్జ్ అయ్యాడు ఆ సిచ్యుయేషన్లో. అలా ఆయనకు ఆర్థిక దన్ను ఏర్పడింది. ఈ చారిత్రక నేపథ్యంలో ఆయన సీఎం అయ్యాడు. రామారావు గారిని సక్సెస్ఫుల్గా పక్కకి జరపడంలో తగినంత ఆర్థిక దన్ను ఆయనకు దొరికింది. ఇలాంటి ఒక బలమైన సపోర్ట్ లేకే అంతకుముందు ఆయన ఫెయిల్ అయ్యాడు. నాదెండ్ల భాస్కర్ రావు, నాదెండ్ల ఇందిరాగాంధీ గారిని నమ్ముకున్నాడు. ఇందిరాగాంధీ గారు ఆఖరి నిమిషంలో చేయించారు. దాంతో ఆయన కోలుకోలేని దెబ్బ తిన్నాడు. తర్వాత రెండోది, రామారావు గారు అప్పుడు ఆపరేషన్ అయిపోయి వెనక్కి వచ్చాక జరిగింది ఇన్సిడెంట్. ఆయన వెంటనే చాలా జనంలోకి వెళ్ళాడు క్రియేటివ్గా. జనంలోకి వెళ్ళటము, జనం ఆయనకి ఆమోదం తెలియజేయటంతో ఆయన నెల రోజుల్లో చరిత్ర తిరగరాసి మళ్ళీ సీఎం అయ్యాడు. ఇక్కడ పరిస్థితి అప్పటికి ఆయన వయసు 74కి వచ్చేయటం, కొంచెం అనారోగ్యం ఆ కండిషన్స్లో ఉండటము, అది కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలించింది. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 5-6 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల కంటే ముందే రామారావు గారు చనిపోవటం అనేది అద్భుతంగా కలిసి వచ్చింది. ఇంకొక కలిసి వచ్చిన అంశం అది. జనవరిలో చనిపోయాడు ఆయన. ఆగస్టులో ఈ సీన్ జరిగితే ఆయన జనవరిలో కన్ను మూశారు. ఆ కన్ను మూయటం అనేది కూడా ఈయనకు అద్భుతంగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఎవరిని కేర్ చేయలేదు, స్థిరపడ్డాడు. ఆ స్థిరపడిన సందర్భంలో నుంచి ట్రావెల్ మొదలైంది అనుకుంటే చాలా కాన్షియస్గా ఆయన ఈ మార్కెట్ ఎకానమీ ద్వారా వచ్చినటువంటి అన్ని అవకాశాలని వాడుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు అనేక గుర్తింపులు లభించినాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అనే ఆయనకు ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఎక్కడి నుంచి వచ్చింది? హైటెక్ సిటీ నిర్మాత ఆయనే, సైబర్ సిటీ నిర్మాత ఆయనే, మాదాపూర్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడే. అంటే ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయిన సందర్భం అది. ఆ సందర్భాన్ని అద్భుతంగా వినియోగించుకున్నవాడు చంద్రబాబు. వినియోగించుకుని ఆయన కార్పొరేట్లకి అద్భుతంగా ఫెసిలిటేట్ చేస్తూ ఈ హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు తవ్వారు. అందులో ఈయన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అవి కూడా కలిసి వచ్చినాయనే ఒక కథ ఉంది. అది ఎంతవరకు వాస్తవము అవాస్తవం అనేది పక్కన పెడితే, ఐటీ అనేది ఈయనకంటే ముందు నుంచి ఉంది ఇక్కడ. ఈవెన్ రాజీవ్ గాంధీ కూడా కంప్యూటర్ గురించి తరచూ మాట్లాడేవారు. రాజీవ్ గాంధీ మాట్లాడటం కాదు, పాత రోజుల్లోనే ఇక్కడ కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ సెంటర్ ఉంది హైదరాబాద్లోనే. ఆ తర్వాత టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమై తర్వాత టాటా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంచేత కంప్యూటర్
చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చాడు, ఉమ్, ఐటీ అనేది చంద్రబాబు నాయుడు గారి సృష్టి, ఇలాంటి మాటల్లో వాస్తవాలు లేవు. కానీ ఉమ్, ఆ టైంలో ఆ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలనుకున్నప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేసిన వాడు చంద్రబాబు. ఉమ్, అంతవరకు ఆయన కథ. ఉమ్, ఇలా ఆయన ఈ సైబరాబాద్ నిర్మాతని నేనే తమ్ముళ్ళు అని చెప్పుకునే ప్రాసెస్లో ఉమ్, ఓ చోట ఎక్కడో ఆయన కొంచెం అంటే ఈ హైదరాబాద్ నిర్మాణం కూడా మనమే జరిపామన్న లెవెల్లో మాట్లాడటంగా దాన్ని నడిపి ట్రోల్ చేశారు ఆయన మీద. ఉమ్, హైదరాబాద్ మనమే కట్టాం తమ్ముళ్ళు అనే మాటని ఉమ్, విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది ఆయన ప్రత్యర్థులు. ఉమ్, అలా సైబరాబాద్ నిర్మాణము ఆ వ్యవహారము అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చేతుల మీదుగా జరిగినటువంటి కార్యక్రమం. అలా ఆయన ఉమ్, ఐటీ క్రాంతదర్శి అయ్యాడు ఉమ్, టార్చ్ బేరర్ అనే పద్ధతిలో. ఆ తర్వాత అనేక క్రియేటివ్ అంశాలు ఇక్కడ అంటే కార్పొరేట్లకి ఉమ్, ఒక భరోసా కల్పించడానికి ఇక్కడ ప్రజా ఉద్యమాలని అణిచివేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద పడింది. దాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన. ఉమ్, తీసుకొని ఈ కోవర్ట్ ఆపరేషన్లు లాంటివి ప్రవేశపెట్టి విప్లవోద్యమాన్ని దెబ్బతీయటానికి ఎంత చేయాలో అంత చేశాడు. పీపుల్స్ వార్ అంటే రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని మట్టుబెట్టినటువంటి కొయ్యూరు ఎన్కౌంటర్ వెనకాల చంద్రబాబు నాయుడు గారి క్రియేటివ్ బ్రెయినే ఉంది. ఉమ్, అంటే ఎవరినైనా కొనేయచ్చు అనేది ఆయన మార్కెట్ ఎకానమీ నుంచి నేర్చుకున్న విద్య. ఉమ్, మనిషి కూడా సరుకే, ఉమ్, ఆ సరుకుని మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అనేది ఆయనకు దొరికినటువంటి సూత్రం. ఉమ్, దాంతో ఆయన పోలీసులకి అకౌంట్ చెప్పాల్సిన అవసరం లేని నిధులు కేటాయింపులు చేయటం ఇలాంటి పనులు చేసేవాడు. ఓకే. దీంతో ఆ సింపథైజర్స్లో ఎక్కడైనా ఎవరికైనా బలహీనతలు ఉన్నాయి అని ఉమ్, అంటే వాచ్లో అర్థమవుతుంది కొంత. ఉమ్, ఈ రెగ్యులర్ వాచ్లో అవి ఉన్నాయి అని అనుకున్న వాళ్ళ దగ్గర డబ్బులకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, అక్కడ డబ్బులు చల్లటం అనేది మొదలుపెట్టి వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కొనుగోలు చేసి ఉమ్, వాళ్ళకి అనేక అవకాశాల తాలూకా వలలేసి ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి పార్టీ కోర్ నాయకత్వం ఆనుపానులు తెలుసుకుని ఉమ్, వాళ్ళని మట్టుబెట్టడం, వీళ్లతోనే మట్టుబెట్టించి ఉమ్, వాళ్ళని అంటే ఎవరినైనా చంపేసి వస్తే మీకు ఇంకా బిగ్ స్కేల్ రిహాబిలిటేషన్ ఉంటుంది అనే పద్ధతిలో చెప్పి ఉమ్, అలా పీపుల్స్ వార్ నాయకత్వాన్ని నల్లా ఆదిరెడ్డి గారిని వీళ్ళందరినీ చంపడం కొయ్యూరు ఎన్కౌంటర్ ఉమ్, ఆ ఖ్యాతి ఈందే. ఉమ్, బెంగళూరులో గోవిందరెడ్డి అని ఒక అతన్ని కొనుగోలు చేసి అతని ద్వారా దొరికినటువంటి సమాచారంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగాడు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఇలా ఆయన ఈ మార్కెట్ ఎకానమీ పద్ధతులు అనుసరిస్తూ ఉమ్, ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యాడు. 99లో తిరిగి ఎన్నికలు జరిగినాయి. ఉమ్, అంటే 94 ఎన్నికలు రామారావు గారి సారథ్యంలో ఆ పార్టీ గెలిచింది. అదే అధికారం ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది. ఉమ్, ఆయన 4 ఏళ్లు గడిపేశాడు. 99 ఎన్నికల్లో తిరిగి గెలుపు అనేది ఆయనకు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి కానుక. ఉమ్, అప్పటి వరకు జాతీయ పార్టీలకి సమాంతరంగా ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలి అనే వ్యూహంలో తెలుగుదేశం పార్టీ ఉండేది. ఉమ్, ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి మార్కెట్ ఎకానమీ శక్తులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడిన సందర్భంలో ఉమ్, మార్కెట్ ఎకానమీ వలన తోసివేతకు గురైనటువంటి ఎన్టీ రామారావు గారి వైపు నిలబడాల్సిన ఉమ్, వామపక్షాలు కూడా ఉమ్, చంద్రబాబు నాయుడు వైపు నిలబడటం అనేది ఒక విచిత్రమైన సందర్భం. ఉమ్, అలా ఆయన ఈ మార్కెట్ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీతో లింక్ అయి ఉమ్, 99 ఎన్నికలు కార్గిల్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఉమ్, ఈ హైటెక్ సిటీ నిర్మాణానికి ప్రారంభోత్సవం కూడా వాజ్పేయి గారి అవును. చేతుల మీదుగానే జరిగింది. ఉమ్, అలా భారతీయ జనతా పార్టీతో ఆ ఎన్నిక కలిసి వచ్చింది ఆయన. ఉమ్, ఆ ఎన్నిక కలిసి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. ఉమ్, ఆ ఓటమికి కారణం ఈ వరల్డ్ బ్యాంక్ రాజకీయాలు, ఈ వరల్డ్ బ్యాంక్ పద్ధతులు జనాలకు విపరీతంగా నష్టం కలిగించినాయి. ఉమ్, విద్యా వైద్య రంగాలని ప్రైవేటైజ్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే మొదలైంది. ఓకే. నారాయణాలు, చైతన్యాలు, ఉమ్, మరొకటి ఇందులో చదివితేనే చదువు, అందులో చదివితేనే అమెరికాకి వెళ్తారు ఉమ్, అనేటువంటి భ్రమలు. ఈ భ్రమల్లో నెమ్మదిగా ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతింటం, ప్రభుత్వ పాఠశాలల్లో చేరటం అనాగరికం అనే పరిస్థితి రావటం, ఉమ్,
ఏం చేసైనా సరే అవసరమైతే ఏం అంటే తప్పు ఒప్పు అనే దాంతో సంబంధం లేకుండా ఉమ్, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో చోట ఎలాగోలా డబ్బులు సంపాదించి ఉమ్, పిల్లల్ని నారాయణలోనో చైతన్యాలోనో వేసేయాలి అవును. అనేటువంటి మూడ్కి వెళ్ళిపోయారు. ఉమ్, ఈ వెళ్ళిపోయిన క్రమంలో చాలా కాపురాలు కూలిపోయినాయి. దానికి కూడా బాధ్యుడు చంద్రబాబు. ఉమ్, అంటే ఏ పని చేయటానికైనా సిద్ధపడిపోయిన పరిస్థితి. అంటే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చేసి ఉమ్, ఆ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ప్రతి బుధవారం ఏదో వాళ్ళ పేమెంట్ డే ఉంటుంది. అవును. ఆ పేమెంట్ ఇవ్వాల్సిన డే వాళ్ళు మొత్తం మెంబర్స్ తో వచ్చి ఇంట్లో కూర్చుంటారు. ఉమ్, డబ్బులు ఇచ్చేదాకా కదలరు. ఆ, ఇలాంటి ప్రెజర్ ఉండటంతో వ్యభిచారం చేసైనా వాళ్ళని వదిలించుకోవాలనే పరిస్థితికి ఇల్లాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఒక విచిత్రమైన ఉమ్, సందర్భాన్ని చంద్రబాబు నాయుడు గారే క్రియేట్ చేయగలిగాడు ఈ రాష్ట్రంలో, ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అది ఆయన క్రెడిటే. డ్వాక్రాలు ఇలాంటివి తీసుకొచ్చాడు, అవి కూడా ఆయన క్రెడిటే. ఉమ్, అయితే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్రూపులు ఇవన్నీ తీసుకొచ్చాడు. కానీ ప్రధానంగా ఒక పరుగు పందెం వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినవాడు. ఉమ్, మీరు తప్పు చేయండి, ఒప్పు చేయండి, డబ్బులు సంపాదించండి. ఉమ్, డబ్బులు సంపాదించడానికి ఏం చేయడానికైనా వెనుకాడద్దు. అటువంటి మొహమాటాలు పెట్టుకోవడం పాత తరం ఆలోచన. ఉమ్, మార్కెట్ ఎకానమీ రోజుల్లో డబ్బులు సంపాదించగలిగిన వాడే మనిషి. అది కాబట్టి ఉమ్, దీనికోసం మీరు ఏం చేయడానికన్నా సిద్ధపడండి. మీకు సంబంధించిన ఏది మీరు పట్టించుకోవద్దు, ఏది లోపంగా అనుకోకండి. ఉమ్, దేని నుంచైనా మీరు ఏ కండిషన్లో ఉన్నా అక్కడి నుంచి మీరు రైజ్ మొదలవచ్చు ఉమ్, అని ఒక పరుగు పందెం వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ఉమ్, జనాలందరినీ ఆ రేసులోకి అలాగే. నెట్టేసిన వాడు చంద్రబాబు. ఉమ్, ఈ ప్రయాణంలోనే ఎన్టీ రామారావు గారు 94 ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఉమ్, ఈ హార్స్ పవర్ 50 రూపాయలకే అనేది, ఈ మద్యపాన నిషేధాలు, వీటన్నిటికీ తూట్లు పొడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. ఉమ్, ఇది జనాల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఆయన 99లో గెలిచాక ఉమ్, ఈ ఆగ్రహం తాలూకా వ్యక్తీకరణే 2004 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ గెలవటం. ఉమ్, ఈ మార్కెట్ తాలూకా మార్కెటింగ్ అంటే వరల్డ్ బ్యాంక్ రాజకీయాల విధ్వంసానికి నాశనం అయిపోయిన ప్రజలందరూ కూడా సంఘటితం అవుతున్నారు ఉమ్, అనే విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి వాటికి స్పందించటం మొదలుపెట్టాడు. అంటే స్నో వైట్ భూములు, ఉమ్, అక్కడ చీరాల దగ్గర ఈ ఉప్పుగుండూరు ఆ ప్రాంతాల్లో ఈ ఉప్పు తీయటం అనే కార్యక్రమం ఉంటుంది. ఆ మొత్తం ఏరియాని ఒక కార్పొరేట్ కంపెనీ ఉమ్, తన కంట్రోల్లో తీసుకోవడం కోసం ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదిర్చేసుకుంది. ఉమ్, దాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతిఘటించారు. అక్కడికి రాజశేఖర రెడ్డి వెళ్ళి వాళ్ళ తరఫున మాట్లాడాడు. ఉమ్, అంటే అర్ధరాత్రి కూడా, అంటే అసలు నడవటమే ఇబ్బంది కలిగించే ప్రాంతాలకు కూడా ఈయన వెళ్ళిపోయి ఉమ్, మాట్లాడాడు అక్కడ జనాలతో. ఆ, ఇదంతా కనెక్ట్ అయ్యి ఆయన్ని తమ నాయకుడిగా ప్రపంచం చూసింది. ఉమ్, ఆయన పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలు కూడా ఇవే. ఉమ్, వీటికి తన బుర్రలో ఉన్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలని జోడించి వాటన్నిటిని లింకప్ చేసి ఆయన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించాడు వైఎస్. కానీ ఆయన బ్రెయిన్లో ఉన్నది మార్కెట్ ఎకానమీని. ఉమ్, కానీ దానికి వ్యతిరేకి అన్నట్టుగా నటించాడు అంతే. నటించడంతో ఆయన నటనని మెచ్చుకుని జనాలు ఆయన్ని గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత ఆయన అనుసరించింది చంద్రబాబు మార్గమే. ఉమ్, చంద్రబాబుకి భిన్నంగానో లేకపోతే అసలు మార్కెట్ ఎకానమీకి భిన్నంగానో ఉమ్, ప్రవర్తించిన వాడిని అధికారంలో ఉంచదు ఉమ్, అనేందుకు రామారావు గారే అద్భుతమైన ఉదాహరణ. కాబట్టి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ చంద్రబాబుని అనుసరించిన వాళ్ళే తప్ప వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. ఈవెన్ కేసీఆర్ కూడా ఉమ్, ఆయన తెలుగుదేశం మనిషి, తెలుగుదేశం నుంచి ట్రావెల్ అయ్యి రామారావు గారి ఆశీర్వాదమే ఆయన పేరును కొడుకుకు పెట్టుకున్నంత చరిత్ర ఉన్నప్పటికీ ఉమ్, వారు కూడా చంద్రబాబు నాయుడు గారి విధానాలనే అనుసరించాడు. ఉమ్, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తోంది. ఉమ్, కాబట్టి ఈ ప్రయాణానికి ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారి పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి అనే 3 మాటల్ని రిపీటెడ్గా చెబుతూ ఉమ్, జనాల జీవితాలని సంక్షోభంలోకి గెంటేసిన చరిత్ర చంద్రబాబుది. దానికి తెలుగు రాజకీయాల్లో ఉమ్, ఓనమాలు రాసినోడు చంద్రబాబు.
ఉమ్, అలా ఈ ప్రయాణంలోనే ఆయన ఈ అలిపిరి సంఘటన కూడా ఆ నేపథ్యంలో జరిగింది. ఆ, అంటే ఆయన ప్రజా ఉద్యమాల మీద వాటికి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరుకి ప్రతీకారంగా అలిపిరి ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకి లక్కీగా బయటపడ్డాడు. అవును. బయటపడి ఆ అంశం మీద రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాడు. ఉమ్, 2004 ఎన్నికలకి రెఫరెండం అలిపిరి ఇన్సిడెంట్. అంటే మీరు ప్రభుత్వానుకూలురా లేకపోతే నా మీద దాడి చేసిన వాళ్ళని సమర్థిస్తారా, ఉమ్, నన్ను సమర్థిస్తారా, ఇది తేల్చుకోవడానికి నేను ఎన్నికలకు వెళ్తున్నాను అన్నాడు. ఉమ్, జనాలు ఈయనకు వ్యతిరేకంగా నిర్ణయం చెప్పారు. ఆ నిర్ణయం ఎవరికి అనుకూలంగా వచ్చింది? నిజానికి ఉమ్, నక్సలైట్లకు అనుకూలంగా ప్రజల తీర్పు అది, ఉమ్, చంద్రబాబు ఓడిపోవటం అనేది. ఉమ్, కానీ అది టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాడు ఆ టైంలో. ఉమ్, ఇది ఈ రకమైనటువంటి మార్కెట్ ఎకానమీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, దాన్ని జనం జీవితాల్లోకి తీసుకురావటం, ఉమ్, జనాలని పరుగులు పెట్టించటం, ఉమ్, ఇలా అనేక అంశాలు చంద్రబాబు నాయుడు జీవితంలో ఉన్నాయి. ఉమ్, ఒక ప్రత్యేక సందర్భంలో 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయింది ఒక ప్రత్యేక సందర్భమే, ఉమ్, ఆయన ముఖ్యమంత్రి అయింది కూడా ఒక ప్రత్యేక సందర్భమే. ఓకే. ఆయన ప్రమేయం లేకుండానే ఆ సందర్భాలు కలిసి వచ్చి ఉమ్, అలా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, అలా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్, ఇంత అద్భుతంగా కలిసి వచ్చినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అవును. అలా ప్రతి సందర్భంలోనూ ఆయనకు అలా కలిసి రావటం అనేది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే, ఉమ్, ఆయా చారిత్రక సందర్భాల్లో ఆయన ఆ ప్లేస్ లో ఉండటం, ఉమ్, ఆయన రామారావు గారి అల్లుడిగా ఉండటం ఉమ్, అనేది కలిసి వచ్చిన అంశం 95 నాటి. ఉమ్, అలాగే ఆయన ఎమ్మెల్యే అవుతున్న సందర్భంలో అక్కడి నుంచి కంటెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ప్రాపర్ గా దొరక్కపోవడం, ఉమ్, పాత నాయకులందరూ ఆవు దూడ వైపు ఆశగా చూడటం, అలాంటి రకరకాలుగా కలిసి వచ్చి ఆయన రాజకీయ ప్రయాణం చాలా బీభత్సంగా నడిచింది. మొత్తం 30 ఏళ్ల రాజకీయం అని చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఉమ్, వాస్తవంగా 15 ఏళ్ళు ఆయన పదవికి దూరంగానే ఉన్నాడు. ఉమ్, 2004లో పదవి కోల్పోయి 2014లో ఆయనకు పదవి వచ్చింది. మళ్ళీ ఉమ్, 2014లో వచ్చిన పదవి ఉమ్, 5 ఏళ్లే ఉంది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు 19లో. అవును. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 24లో మళ్ళీ ఈయనకి పదవి వచ్చింది. అవును. అలా ఇదంతా లెక్కేసుకుంటూ 15 ఏళ్ళు అనుకోవాలి. ఈ 15 ఏళ్లలో మళ్ళీ ఒక 4 ఏళ్ళు రామారావు గారి అకౌంట్ లో పోతే 11 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుకోవాలి. ఉమ్. ఇది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కథ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.